హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సినీ కనెక్ట్స్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ సూపర్ గుడ్. అందరూ దసరా పండుగ బాగా సెలబ్రేట్ చేసుకొని ఇప్పుడు దివాళీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ఉంటారు. మరి దివాళీ అనగానే ఏదో ఒక స్పెషల్ చేస్తూనే ఉంటాం. ఎప్పుడు రొటీన్గా రెగ్యులర్గా చేసే అరిసెలు, కజ్జికాయలు, లడ్డూలు ఇలాంటివి కాకుండా ఈసారి నేను మీ ముందుకి ఎంతో ఈజీగా చేసుకునే ఒక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్వీట్ మనం బూడిద గుమ్మడికాయతో చేసుకుంటాము. ఇంగ్లీష్లో దీన్ని యాష్ గార్డ్ అంటారు. మరి ఈ స్వీట్ పేరేంటో మీకు అర్థమైపోయే ఉంటుంది. ఇదే అండి, ఆగ్రా పేట. ఇది చేసుకోవడానికి చాలా సింపుల్, కానీ ప్రాసెస్ మాత్రం లెంతీ. కొంచెం ఒక 3 days అయితే పడుతుంది. అప్పుడే ఆ స్వీట్ అంత రుచికరంగా ఉంటుందన్నమాట. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ బూడిద గుమ్మడికాయని తీసుకొని పీల్ చేసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఫోర్క్తో మనం చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి. ఎలా చూపిస్తున్నానో అలా అన్ని వైపుల నుంచి పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఆ స్వీట్ ఏదైతే మనం వేస్తామో అదంతా ఆ బూడిద గుమ్మడికాయ లోపలికి వెళ్ళిపోయి బాగా అబ్జార్బ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయని బాగా కడుక్కొని మంచి వాటర్తో అప్పుడు మనం దాంట్లో సున్నం వేసి కలిపి పెట్టుకోవాలన్నమాట. అంటే వాటర్లో సున్నం వేసి కలిపేసి ఆ బూడిద గుమ్మడికాయ గిన్నెలో నీళ్ళు పోసి పెట్టాం కదా, దాంట్లో కలిపేసి బాగా మిక్స్ చేసి ఓవర్ నైట్ ఉంచాలి. సో దట్ ఆ వాటర్ నుంచి అది అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట సున్నం అంతా. ఇలా సోక్ చేయడం వల్ల ఆ ముక్కల్లో ఉన్న బిటర్నెస్ అంతా పోయి షుగర్ సిరప్లో వేసినప్పుడు అది షుగర్ సిరప్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అండ్ క్యూబ్స్ కూడా కొంచెం ఫర్మ్గా ఉంటాయి అన్నమాట, మరీ మెత్తగా అలా అయిపోకుండా. సో ఓవర్ నైట్ నేను మూత పెట్టేశాను. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి చూసేసరికి కొంచెం ఇలా ఉంటాయన్నమాట. వాటిని మళ్ళీ మనం కడుక్కోవాలి ఫ్రెష్ వాటర్ వేసి, ఈ వాటర్ అంతా పడేసి. ఒక 2-3 సార్లు వాటర్ వేసి మంచిగా కడిగేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఈ ముక్కల్ని బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ మషిగా అవ్వకుండా కొంచెం టెండర్గా ఈజీగా బ్రేకబుల్ అయ్యేటట్టు అంతవరకు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేసుకుంటాం. 1 kg ముక్కలకి అరౌండ్ 1/2 kg షుగర్ వేసాను నేనైతే. సో స్వీట్నెస్ కావాలంటే కొంచెం పెంచుకోండి, యాజ్ పర్ యువర్ టేస్ట్ అనమాట. షుగర్ని కూడా కొంచెం మనం వాటర్లో వేసి అది కూడా ఫుల్ బాయిల్ రావాలి. షుగర్ సిరప్ మెల్ట్ అయిపోయి సిరప్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. ఇక్కడేమో ముక్కలు బాయిల్ అవుతూ ఉన్నాయి పక్కనే. చూడండి ఎంతసేపు బాయిల్ అవుతున్నాయో. టెక్స్చర్ చూసారా? అలా జస్ట్ ఫోక్ గుర్చేస్తే ఈజీగా వెళ్ళిపోవాలన్నమాట. అంతవరకు బాయిల్ చేసుకోవాలి మనం. బాయిల్ చేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నింటినీ తీసేసి హాట్ వాటర్లో నుంచి బయట స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోవాలి వేరే గిన్నెలో. అండ్ ఇక్కడ షుగర్ సిరప్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ లోపల కొంచెం లైట్ గ్రీన్ కలర్లో ఉంటే బాగుంటుంది అనిపించి నేను ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేసి మిక్స్ చేసి మన షుగర్ సిరప్లో వేసేసాను. సో దట్ మనం నెక్స్ట్ ముక్కలు వేసేస్తాం దాంట్లో. అది ఆ ముక్కలు ఈ కలర్ని కూడా అబ్జార్బ్ చేసుకుంటుంది అలాంగ్ విత్ షుగర్ సిరప్. ఇప్పుడు బాయిల్ అయిపోయిన ఇందాక స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ దీంట్లో కొంచెం కొంచెం మెల్లగా వేసేసేయాలి. ఇది ఒక 15 to 20 minutes బాయిల్ అవ్వాలి. షుగర్ అంతా మనకి క్రిస్టలైజ్ కాకుండా కొంచెం దానికన్నా ముందు వర్షన్ వరకు ఇలా చూడండి ముక్కలని దాన్ని అబ్జార్బ్ చేసుకునే వరకు ఉంచాలన్నమాట. కొంచెం పక్కనే ఉండి చూసుకుంటూ ఉండాలి, లేకపోతే అది మరీ గట్టిగా అయిపోతుంది అనమాట. అసలు ఈ స్వీట్ అండ్ కలర్ స్టోరీ ఏంటో తెలుసా మీకు? షాజహాన్ ఉన్నారు కదా, తాజ్మహల్ కట్టించిన ఆయనకి తాజ్మహల్ లాగా తెల్లగా ఉండే స్వీట్ కావాలి అని వాళ్ళ చెఫ్స్కి ఆర్డర్ చేశాడనమాట. చెఫ్స్ చాలా రీసెర్చ్ చేసి చాలా ప్రయత్నాలు చేసి ఫైనల్గా ఈ స్వీట్ని అయితే కనుక్కున్నారు. ఇప్పుడు అఫ్కోర్స్ మనం కలర్స్ వేస్తున్నాము, బట్ తాజ్మహల్కి రిజెంబులెన్స్ తెల్లగా ఉండడానికి వీళ్ళు పేట అంటే యాష్ గార్డ్ని తీసి జస్ట్ షుగర్ సిరప్లో బాయిల్ చేసి ఆయన ఇచ్చారు. అండ్ ఆయనకి చాలా నచ్చింది. అప్పటి నుంచి ఈ స్వీట్ చాలా ఫేమస్. ఆగ్రా దగ్గర అమ్ముతారనమాట, అందుకే దీన్ని ఎక్కువగా. మన స్వీట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి షుగర్ సిరప్ అంతా ఆల్మోస్ట్ అయిపోయిందనమాట. ఫుల్గా ముక్కలు అబ్జార్బ్ చేసేసుకున్నాయి. లాస్ట్లో కొంచెం ఉంది. దీన్ని కాసేపు మూత పెట్టేస్తే ఇంకొంచెం బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనమాట. అసలు ఈ యాష్ గార్డ్కి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తెలుసా మీకు?
లైక్ డీటాక్సిఫికేషన్కి హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి సపోర్ట్ చేస్తుంది, అసిడిటీ రివీల్ చేస్తుంది, వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో హై వాటర్ అండ్ ఫైబర్ కంటెంట్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఆల్సో అది మనకి హైడ్రేట్ చేస్తుంది అన్నమాట బాడీని, ఎందుకంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అదైతే ఒక ఫుల్ సపరేట్ టాపిక్. మనం జ్యూసెస్ అవన్నీ కూడా చేసుకొని తాగుతూ ఉంటారు. దాని గురించి మనం తర్వాత వేరే వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేస్తే ఈ కొంచెం సేపు మూత పెట్టి ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా ముక్కలు డ్రైగా అయిపోయినాయి. వీటిని మళ్ళీ మనం తీసి ఓవర్ నైట్ ఇలా సపరేట్గా ప్లేట్స్లోనూ లేకపోతే ఇలా చిల్లులు ఉన్న పళ్ళల్లో పెట్టేసుకొని లీవ్ చేసేస్తే అది ఇంకొంచెం డ్రై అయిపోతుంది అన్నమాట. మరీ మెత్తగా ఉండకుండా దాని మీద తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడప్పుడు అలా ఒక్కొక్క ముక్క తీసుకొని తినేయచ్చు. చూసారా ఎంత జ్యూసీగా ఉందో. ఇది బయట వైపు డ్రైగా క్రంచీగా అండ్ లోపల జ్యూసీగా సాఫ్ట్గా ఉంది. ఈ స్వీట్ ఫస్ట్లో నేను చేసేటప్పుడు అబ్బా చాలా కష్టం అనుకున్నాను, కానీ కొంచెం లెంతీ ప్రాసెస్. ఒక 3 days అంటే ముందు రోజు సోక్ చేయాలి, నెక్స్ట్ డే బాయిల్ చేయాలి, తీసి పెట్టాలి. సో అలా మనకి లెంతీ ప్రాసెస్, కానీ బట్ చేసుకునే టైము అండ్ ఓపిక చేసుకుంటే మాత్రం చాలా ఈజీ అండ్ సింపుల్ స్వీట్, క్విక్గా అయిపోతుంది అనమాట ఈ స్వీట్. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా నచ్చింది. చాలా టేస్టీగా అండ్ హెల్దీగా కూడా మనం చేసుకోవచ్చు. హెల్దీ అంటే హెల్త్ బెనిఫిట్స్ కాదు, క్లీన్ అండ్ నీట్గా అని అర్థం. ఇక్కడ బయట ఎలా చేస్తారా అని డౌట్స్ ఉంటూ ఉంటాయి కదా కొంతమందికి. సో అలా ఏం లేకుండా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ప్లీజ్ డూ try and let me know in the comment section recipe ఎలా వచ్చిందో. అండ్ మీ అందరికీ దివాళీ శుభాకాంక్షలు అడ్వాన్స్గా. Thanks for watching. Please subscribe to my channel and share with your friends and family.